మేమందరము గురుకుల అభ్యర్థులము. ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మేము గత ఏప్రిల్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అనేక కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించి మాకు రిజల్ట్ను ఇచ్చారు. దానికి సంతోషమే. కానీ ఆ రిజల్ట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను పరిష్కరించమని మేము ప్రభుత్వ పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారైన వేం నరేందర్ రెడ్డి సార్కి, ప్రభుత్వ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారికి, పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, మేడం శాంతకుమార్ గారికి, సిఎస్ గారికి, మరియు మన విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి బుర్రా వెంకటేశం గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. గురుకులాలలో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కావాలని, రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ను కొనసాగించాలని ఎందరికో రిక్వెస్ట్లు ఇచ్చాం. సీఎం దాకా కూడా ఈ దృష్టి వెళ్ళింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కి కూడా సీఎం గారు ప్రతిస్పందిస్తూ, మీరు ఇచ్చిన సలహా నిరుద్యోగుల పాలిట చాలా అమూల్యమైనది, మేము నిరుద్యోగ గవర్నమెంట్ మేము దాన్ని పాటిస్తాము అని కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ఆ రేటుకు మేము ఎంతో సంతోషించాము. మాకు వెబ్ ఆప్షన్ వస్తుంది, రిలింక్విష్మెంట్ వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో అవుతారని అనుకున్నాము. పై స్థాయి ఉద్యోగాల నుంచి కింది స్థాయి భర్తీ చేస్తానని హామీ వచ్చినప్పటికి కూడా అది అమలుకు నోచుకుంటలేదు. డిఏలు, జేఏలు, పీజీటీ, టీజీటీ ఈ మొదలైన ఉద్యోగాలను పైనుంచి కింది స్థాయిలో భర్తీ చేస్తే మేమంతా మెరిట్లో ఉన్న అభ్యర్థులము, 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళము. మేమందరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయి వచ్చాము, డెమో ఇచ్చాము. మా సర్టిఫికేట్లన్నీ కూడా పరిశీలన అయిపోయినాయి. మీరు చిన్న చిన్న లోపాలు గురుకుల బోర్డు పాటించకపోవడం వల్ల, పైనుంచి పోస్టులు కిందికి ఇవ్వకపోవడం వల్ల మేము మెరిట్ లో ఉండి కూడా మా ఉద్యోగాలు కోల్పోతున్నాము. ఒక అభ్యర్థికి 4 ఉద్యోగాలు వచ్చాయి. ఆయన చేయాల్సింది ఒకటే ఉద్యోగం. ఆ ఒక్క ఉద్యోగాన్ని డిఎల్కి వెళ్ళిపోతే జేఎల్ కింద వారికి వస్తుంది. జేఎల్కి వెళ్ళిపోయిన వాడు పీజీటీలో ఉంటాడు, పీజీటీలోకి వెళ్ళిపోయిన వాడు టీజీటీలో ఉంటాడు. కానీ ఒకే వ్యక్తి టీజీటీలో ఉన్నాడు, పీజీటీలో ఉన్నాడు, జేఎల్లో ఉన్నాడు, డిఎల్లో ఉన్నాడు. అతడు చేసేది ఒకటే ఉద్యోగం. అతనికి ఒకటే ఉద్యోగం ఇవ్వండి. తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థికి మాకు ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా మేము ప్రధానమైన డిమాండ్. ఇది ప్రభుత్వం, నిరుద్యోగుల పార్టీ ప్రభుత్వం కాబట్టి మేము 3000 మంది అభ్యర్థులము రోడ్డు మీదకి వచ్చాము. ఎందుకు వచ్చాము? మీ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి సీఎం దృష్టి దాకా తీసుకువెళ్ళి మేము ఇప్పుడు అమలుకు వెబ్ ఆప్షన్ రాలేదు కాబట్టి ఆ వెబ్ ఆప్షన్ మీరు పాటిస్తే మీకు కృతజ్ఞులమై ఉంటాం. మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మేము తెచ్చుకొని 2-3 నెలలు కాలేదు, మళ్ళీ మేము రోడ్డే కాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు మల్లయ్య భట్ గారు కూడా గురుకుల బోర్డులో మేము రిలింక్విష్మెంట్ పాటిస్తామని ఈనాడు ఇంటర్వ్యూలో ఇచ్చాడు. కానీ ఇప్పుడు సీఎం గారు చెప్తేనే మేము చేస్తామని స్వయంగా మేము వెళ్ళి కలిసినప్పుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు సీఎం గారు పెద్ద మనసుతోటి మాకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో అయితే ఏ ఒక్క ఉద్యోగం కూడా బ్యాక్లాగ్ కాకుండా 9210 ఉద్యోగాలు భర్తీ అవుతాయని మా ప్రధాన డిమాండ్. మాకు న్యాయం చేయండి. కొత్త ఉద్యోగాలు అడుగుతలేము. మెరిట్ లో ఉన్న విద్యార్థులను మాత్రమే న్యాయం చేయండి. మేము వేరే వాళ్ళకు మేము తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు జాబ్ ఇవ్వమని అడగడం లేదు. మీరు ఉన్న ఉద్యోగాలను మొత్తం భర్తీ చేసి మా నిరుద్యోగుల పాలిట మీరు ఒక దైవ సమానులుగా నిలబడండి. ముఖ్యమంత్రి గారికి ఇది మా ప్రధానమైన రిక్వెస్ట్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయడం లేదు. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మాకు నిరుద్యోగుల పాలిట న్యాయం చేస్తారని ఇప్పటికి కూడా మేము నమ్ముతున్నాము. మీ దృష్టికి రావాలని ఈ యొక్క నిరసన మేము తెలియజేస్తున్నాం తప్ప మాకు వేరే ప్రధానమైన ఉద్దేశం లేదు. మేము దాదాపుగా 3000 మంది 3000 పైచిలకు మెరిట్ లో ఉన్నాము. వెరిఫికేషన్ పోయి వచ్చాము. మీకు 3000 ఉద్యోగాలు ఇప్పుడు మాకు ప్రధానంగా భర్తీ చేస్తే మీరు 5000 ఉద్యోగాలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకా 4000 మందికి ఇవ్వాల్సి ఉంది. వచ్చిన వాళ్ళకి 2-3 ఉద్యోగాలు వచ్చాయి. అవి కనుక మీరు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే, పైనుంచి కిందికి ఫాలో అయితే, రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే మాకు 3000 మంది అభ్యర్థులకు భవిష్యత్తు వస్తుంది. ప్రధానంగా మీరు ఈ డిమాండ్ నెరవేర్చాలని నిరుద్యోగులందరి తరఫున, గురుకుల ఆస్పిరెంట్స్ అందరి తరఫున ప్రధానమైన డిమాండ్ గా నేను కోరుతున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరొక్కరే వల్లనే అవుతుంది. ఇది అందరికీ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, సిఎస్ కి ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము. మీ దృష్టిలోకి వచ్చిందా రాలేదా? మీ దృష్టికి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా తెచ్చాడు. మీ దృష్టిలో కూడా ఉంది. మీరు ఒకసారి దీని మీద మనసు పెడితే మా సమస్య పరిష్కారం అవుతుంది. దయచేసి వేడుకుంటున్నాం. ఇంతమంది తరఫున వేడుకుంటున్నాం. 3000 మంది అభ్యర్థుల తరఫున వేడుకుంటున్నాం. దయచేసి మాకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చి మా అందరికీ కొత్త భవిష్యత్తు ఇవ్వాలని మేము ప్రాధేయపడుతున్నాం సార్.